చూడండి, రోజు రోజుకి స్కూల్ పరిస్థితులు తెలుసు తెలుసు, నాకంతా తెలుసు. మీరే స్కూల్ని ముంచుతారు. అది కాదండి, మన అల్లుడు గారు ఉన్నారే రాజు గారు. అదేనయ్యా, నాకు తెలుసు. వాడే స్కూల్ని ముంచేస్తాడు. సరేనా? చెప్తాం. ఇప్పుడు ఊళ్ళో వాళ్ళ పిల్లల్ని కూడా పంపుకుంటున్నారు. అదే, నాతో చెప్పి ఏమి లాభం? అదిగో ఆమెతో చెప్పు. విన్నావా నీ ముద్దులాంటి సంగతి? ఏమి నాయనా, ఏం జరిగింది? ఏముందండి, అల్లుడు గారు ఎప్పుడూ స్కూల్లో ఉండరు, ఉన్నా పాఠాలు చెప్పరు. మరేం చేస్తాడు? ఏం చేస్తాడా? ఎప్పుడు కళ్ళు మూసుకొని ఏదో ఆలోచిస్తుంటాడు. మధ్య మధ్య దొంగలు దొంగలు పట్టుకోండి పట్టుకోండి అని ఉలిక్కి వెళ్ళేస్తుంటాడమ్మా. అవునమ్మా, ఆయన పెద్ద డిటెక్టివ్ అట. ఎప్పుడూ పిల్లలతో ఆడుకుంటూ కూర్చుంటాడు, చదువు చెప్పడు. ఇలా ఉంటే కొద్ది రోజుల్లో స్కూల్ మూసేయాల్సి వస్తుంది. అయ్యో, ఆ పని మాత్రం చేయకండి. కావాలంటే రాజును మాన్పించి ఎవరినైనా కొత్త పంతులు పెట్టండి. అంతేగాని స్కూల్ మూసేస్తే నా ప్రాణం ఉండదు. తప్పిపోయిన మా పెద్దమ్మ మహాలక్ష్మి పేరుతో పెట్టుకున్న స్కూలు